నమస్తే మాస్టర్ కి టీవీకి స్వాగతం. నేను ప్రవళిక. మన కాన్స్టిట్యూషన్ పరంగా ప్రెసిడెంట్స్ కి ఉన్న పవర్స్ ఫంక్షన్ గురించి మనతో డిస్కస్ చేయడానికి అనలిస్ట్ వరుణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. సో కాన్స్టిట్యూషన్ పరంగా ప్రెసిడెంట్ కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? మన కంట్రీలో కాన్స్టిట్యూషన్ పరంగా చెప్పాలంటే ప్రెసిడెంట్ని ఫస్ట్ సిటిజన్ అంటారండి. మనకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పుడున్న రామ్నాథ్ కోవింద్ గారు వరకు ప్రెసిడెంట్కి ఉన్న పవర్స్ వేరు ఇండియాలో. సో ఫస్ట్ సిటిజన్ ఎవరంటే ప్రెసిడెంట్. అయితే ఈ ప్రెసిడెంట్ గారికి ఉన్న పవర్స్ కొన్ని చెప్పాలంటే ఎక్సెప్షన్ పవర్సే ఉన్నాయి. ఎలా అంటే మనకు ఒక హైకోర్టు జడ్జిల్ని అపాయింట్ చేయాలంటే సుప్రీంకోర్టు జడ్జెస్నైనా లేకపోతే గవర్నర్స్ అపాయింట్ చేయాలన్నా ఇక ఏదైనా ప్రెసిడెంట్ రూల్స్ అయినా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయనకు ఒక ఎక్సెప్షన్ పవర్స్ అండ్ ప్రాముఖ్యత ఉంది ప్రెసిడెంట్కి. ఆయన శాంక్షన్ చేయండి ఏది కూడా ముందుకు జరగదు. సపోజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది, ఇవాళ అశోక్ గారు ఉన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అని, లేకపోతే అరోరా గారు ఉన్నారు, మిగతా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అటార్నీ జనరల్ గారు ఉన్నారు. ఎవరిని అపాయింట్ చేయాలన్నా కూడా ప్రెసిడెంట్కి ఉంటాయి పవర్స్. అల్టిమేట్ శాంక్షన్ అనేది ప్రెసిడెంట్ గారి నుంచి వెళ్తుంది. అండ్ మన కంట్రీలో ప్రెసిడెంట్కి ఉన్న ఎక్సెప్షన్ పవర్స్ మామూలుగా ఈ పార్లమెంట్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్కి తప్ప వేరే చోట ఛాన్స్ ఉండదు. హీఈస్ టాప్ మోస్ట్ సుప్రీం పవర్ ఇన్ ఇండియా. ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద అల్టిమేట్. ప్రెసిడెంట్ ఎవరెవరిని అపాయింట్ చేయొచ్చు అంటారు? మామూలుగా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అన్న ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. మనం ఇందా చెప్పుకున్నట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్న ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా ప్రెసిడెంట్ గారే అపాయింట్ చేస్తారు. అలా ఎవరినైనా అపాయింట్ చేసే అథారిటీ ఇప్పుడు మనం ప్రమాణ స్వీకారం చేస్తారు కదా, ఇప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అరవింద్ బోబ్దే గారు ఉన్నారు. ఆయన ప్రెసిడెంట్ గారు ఉన్నప్పుడే ముందే ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఏదైనా కూడా పవర్స్ అల్టిమేట్గా డెసిషన్ తీసుకోవాలన్నా ప్రెసిడెంట్కి ఒక పవర్, స్పెషల్ పవర్స్ ఉన్నాయి. ఏదన్నా ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఈవెన్ ప్రైమ్ మినిస్టర్కి కాల్ చేసి ఆయన పిలిపించి ఒక సబ్జెక్ట్ని డిస్కషన్ చేసుకోవచ్చు. ఇది కూడా పవర్స్ కిందకి వస్తుంది యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మనకు ఏదైనా కాన్స్టిట్యూషన్లో ప్రొవిజన్ ఉంటుంది. సపోజ్ ఒక అమెండ్మెంట్ చేయాలన్నా కూడా కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేయాలి, అవకాశం ఉండాలి అమెండ్మెంట్ చేయడానికి. అలాగే ప్రెసిడెంట్ గారికి ఉన్నాయి ఇలాంటి స్పెషల్ పవర్స్. ఒక పర్టికులర్ విషయంలో డెసిషన్ తీసుకోవడానికి, ఒకప్పుడు ధనంజయ్ అనే ఒక వ్యక్తి మీద ఇలా కొంచెం క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్నప్పుడు ఏ యాక్షన్ తీసుకోవాలని అప్పుడు ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు ఒక టీంని తీసుకొని వాళ్ళు జడ్జెస్ ఏదైతే డిసైడ్ చేశారో దాని పరంగా ఆయన యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో ఇలాంటి స్పెషల్ పవర్స్ ఉన్నాయి ప్రెసిడెంట్కి. సో ఆయన అపాయింట్ చేయవచ్చు ఎవరినైనా, ఆయన ఫంక్షన్స్ పవర్స్ అలా ఉంటాయి అన్నమాట. సుప్రీంకోర్టు జడ్జెస్ అయినా కానీ పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. ఆయన శాంక్షన్ చేస్తేనే ముందుకెళ్తాయి. అంటే హీ షుడ్ సే దట్ ఇట్స్ ఎలిజిబుల్ అట్లా. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏంటంటే ప్రెసిడెంట్కి ఉన్న యూనిక్ ఫంక్షన్స్కి ఎలా అంటే కొన్ని ఇప్పుడు మనకు ఒక ఎవరైనా వ్యక్తి ఏదన్నా సపోజ్ క్రైమ్ చేసినా ఏది చేసినా కూడా వాళ్ళకు ప్రోటోకాల్ పరంగా తీసుకురావాల్సి వస్తుంది. అంటే రెమెడీలో పెట్టాల్సి వస్తుంది. ఆయనని 24 hours ముందు కోర్టులో హాజరుపరచాల్సి వస్తుంది, వాళ్ళకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి మామూలుగా ఆర్డినరీ పర్సన్స్ అయితే. అదే మామూలుగా ప్రెసిడెంట్ని చూసినప్పుడు మామూలు ప్రెసిడెంట్ ఏజ్ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. ఓ 60 years ప్లస్ ఉన్న చూసుకుంటారు, అది పార్లమెంట్లో ఆయన ఎలక్ట్ చేస్తారు. అప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు యునానిమస్గా సెలెక్షన్ అయింది ఆయన ప్రెసిడెంట్గా కావాలని. అయితే ఇక్కడ ప్రెసిడెంట్ విషయంలో వచ్చినప్పుడు ఇలాంటివి ఏం వర్తించవు. ఈయన చెప్పాలంటే ఎక్సెప్షన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ప్రెసిడెంట్కి, కానీ ఆ కేపబిలిటీ, ఆ ప్రొవిజన్ ప్రెసిడెంట్కి ఉంది. అందరిలా ట్రీట్ చేసే అతను కాదు. ఫస్ట్ సిటిజన్ అంటే ఇక ఫస్ట్ సిటిజన్ అన్నట్టు. ఆయనకి వేరే ఇప్పుడు మిగతా వాళ్ళని అయితే తీసుకురావాల్సి వస్తుంది, కోర్టుకు హాజరుపరాల్సి వస్తుంది. కానీ ప్రెసిడెంట్ పొజిషన్లో ఎవరున్నా కూడా వాళ్ళకి అది ఉండదు. ఇది ఒకటి కీ ఫీచర్ చెప్పాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ముందు ఎవరు ఎక్కువ కాదు, కానీ ప్రెసిడెంట్కి వచ్చే వరకు కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి అలా. సో ప్రెసిడెంట్ రూల్స్ అని ఎలాంటి సిచ్యువేషన్లో పెడతారు? ఎప్పుడైనా మనకు కొన్ని అలజడులు జరిగినప్పుడు సొసైటీలో, పలానా ఏ స్టేట్లో అయినా కానీ కొన్ని అల్లర్లు జరిగినప్పుడు, కొన్ని క్రైసిస్, కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఒక టైంలో ఇండియాలో ఖలిస్తాన్ కావాలని కూడా సిచ్యువేషన్స్ జరిగినాయి. ఇంకో సపరేట్ స్టేట్ మనకు పాకిస్తాన్ లాగా సపరేట్ కంట్రీ సో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, అల్లర్లు కానీ ఏదైనా చేసినప్పుడు అక్కడ ఇట్ విల్ బీ అబోవ్ ద రూల్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్స్. ఎవరైనా ఇప్పుడు తక్కువ స్థాయిని, ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి, హైకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. డిస్ట్రిక్ట్ కోర్టు దాటినప్పుడు ఈవెన్ రీజన్ పరంగా అయినా మనీ యొక్క ప్రాముఖ్యత అంటే పలానా బడ్జెట్ అయినా దాటినప్పుడు అది హైకోర్టుకి వెళ్తుంది.
అక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతే అక్కడ ఏదైనా స్టే ఇచ్చి ఒకళ్ళకి ఫేవర్గా ఉంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, హయ్యర్ అథారిటీస్కి వెళ్తుంది కదా, వీళ్ళ పవర్ దాటినప్పుడు నెక్స్ట్ వాళ్ళకి. అలాగే ఏదైనా సిచ్యువేషన్ అది చేయి దాటిపోయిన పరిస్థితులు వస్తే కనుక సొసైటీలో జరిగే కలామిటీస్కి ఏదైనా, అప్పుడు చీఫ్ మినిస్టర్స్కి దాటిపోతుంది. చీఫ్ మినిస్టర్స్కి అపాయింట్ చేసేది గవర్నరే, అప్పుడు దాటినప్పుడు ఇట్ కమ్స్ అండర్ ప్రెసిడెంట్ రూల్. నార్త్లో కొన్ని చోట్ల ఇప్పుడు మనకు పంజాబ్ ఇట్లాంటి ప్లేస్లో కూడా ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. అలా జరుగుతుందన్నమాట. ప్రెసిడెంట్ రూల్ ఇట్ గోస్ ఆన్. అండ్ మన స్టేట్లో కూడా కొన్నిసార్లు జరిగింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టారు. ఎందుకంటే అప్పుడు అక్కడ ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, ఎవరినన్నా ఎమర్జెన్సీలో అపాయింట్ చేయాలన్నా, ఈవెన్ మనకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రులు కూడా ఉండే, అంటే ఎమర్జెన్సీలో ఆ టైంకి అపాయింట్ చేయాలని, అది ప్రెసిడెంట్ ఒక కన్సర్న్ పరంగా జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర వైఎస్ గారు కాలం చేసినప్పుడు ఆ టైంలోనే మనకు రోషయ్య గారిని సీఎంగా పెట్టడం జరిగింది. కానీ అది ఎమర్జెన్సీ, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. కానీ ఒక కన్సర్న్ మాత్రం ప్రెసిడెంట్ నుంచి రావాలి. గవర్నర్ గారు అపాయింట్ చేసినప్పటికీ కూడా కొన్ని క్రైసిస్లో ఆయన పర్మిషన్ లాంటిది కావాలి. ఎందుకంటే హీఈస్ ద టాప్ మోస్ట్ అథారిటీ. ఒక కాన్స్టిట్యూషన్కే కొన్ని విషయాల్లో ఎక్సెప్షన్ అని చెప్పుకున్నాం కాబట్టి, సో ఆయన కన్సల్టేషన్ ఉంటుంది. అండ్ ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడైనా అక్కడ ఉన్న అథారిటీని దాటినప్పుడు, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు పెట్టడం జరుగుతుంది. చాలాసార్లు బెటర్, ఫ్యూచర్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లాంటి సిచ్యువేషన్లో. సో ఏమైనా కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్కి వర్తించింది ఉందా? అదే ఇందాక చెప్పుకున్నట్టు కొన్ని ప్రోటోకాల్స్ ఏదైనా ఇప్పుడు మనకు వేరే ఏదైనా మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు సార్క్ సదస్సు ఉంటుంది, లేకపోతే ఇంకా కొన్ని కంట్రీస్ తోటి మనకు కోలాబరేషన్ ఉంటుంది. కొన్ని విషయాల్లో ఏవి చేసినా కూడా ఆ ప్రోటోకాల్ అయినా ఏదైనా కూడా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ కంట్రీని రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన రామ్నాథ్ కోవింద్ గారు కూడా కొన్ని వేరే కంట్రీస్కి వెళ్ళి రిప్రజెంట్ చేశారు ఆయనకి. ఎందుకంటే హీ షుడ్ అసైన్ ఇట్. ఆయన ముందు తీసుకెళ్ళినప్పుడు ఆయన ఓకే చేస్తేనే ముందుకెళ్తుంది ఏదైనా. సో అవతల కంట్రీ నుంచి వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ మనకేంటంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట. ఇప్పుడు మనకు అమెరికా అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాం డొనాల్డ్ ట్రంప్ గురించి, ఎందుకంటే అన్ని పవర్స్ ఆయన చేతిలో ఉంటాయి. ఇక్కడ మన దగ్గరకు వచ్చే వరకైనా ప్రైమ్ మినిస్టర్కి మనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. అంటే ఏ మీటింగ్స్ కానీ ఏదైనా ఆయన చేసుకుంటారు. కానీ ఏదైనా ముందుకు తీసుకెళ్లాలంటే కానీ ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలి. బికాస్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్. అలా కొన్ని విషయాల్లో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎనీ సిచ్యువేషన్స్ తన మీద, ఇప్పుడు ఒక విట్నెస్ ఉందనుకోండి, ఒక క్రైమ్ జరిగిందనుకోండి, ఒక క్రైమ్ జరిగినప్పుడు ఒక పర్సన్ చూస్తే అతను తీసుకొచ్చి మనం కోర్టులో హాజరుపరచాలి. చూసాడు, ఐ విట్నెస్ ఉందా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ హ్యాస్ హ్యాపెండ్ అని. ఇప్పుడు మనకు ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగింది, వీళ్ళ వల్ల తన సంథింగ్ ప్రాణం నష్టం జరిగింది, అక్కడ రోడ్ యాక్సిడెంట్ వీళ్ళు చేశారని పలానా ఎవరైనా అంటే ఆర్డినరీ పర్సన్, ఆర్డినరీ సిటిజన్, హీ క్యాన్ కమ్ టు ద కోర్ట్ అండ్ టెల్. బట్ ప్రెసిడెంట్కి అవకాశం లేదు. సో ఇలాంటి విషయంలో ప్రెసిడెంట్ది ఆయనకున్న పవర్స్ ఏంటంటే కాన్స్టిట్యూషన్ పరంగా ఈజ్ అన్ ఎక్సెప్షన్. ప్రెసిడెంట్ కోర్టుకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఒకవేళ చూసినా కూడా. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. పైగా ప్రయారిటీస్ ఏదైనా కూడా ప్రెసిడెంట్ రిప్రజెంట్ చేస్తే ముందుకెళ్ళే ఉన్నాయి. అండ్ ఎవరు ఎలక్షన్ కమిషనర్ గారు, అటార్నీ జనరల్ కానీ మిగతా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు మనకు ఏదైనా కూడా, ఇప్పుడు మనకు తెలంగాణ స్టేట్ ఫామ్ అయినప్పుడు 29th స్టేట్గా ఫామ్ అయింది. అంతకుముందు 28 స్టేట్స్ ఉండే, 29th స్టేట్ తెలంగాణ. బట్ ఏదైనా కూడా ప్రెసిడెంట్ నుంచి ఆమోదం పొందాలి, ఆయన స్టాంప్ వేసి ఆయన ఓకే చేయాలి ముందు ఏదైనా కూడా. అంటే ఆయన పరంగా, ఆయన అకార్డింగ్ టు హిజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలా ఉంటుంది. మళ్ళీ మనకు యూనియన్ టెరిటరీస్ 2 ఫామ్ అయ్యాయి. ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు చేశారో, 35A ఆర్టికల్ కూడా, అప్పుడు మనకు 2 యూనియన్ టెరిటరీస్ వచ్చేసాయి. వచ్చినవి కూడా ప్రెసిడెంట్ ఆమోదం ఉండాలి దానికి. ఏదైనా కూడా త్రూఅవుట్ ద కంట్రీ ప్రెసిడెంట్ రోల్ ఈజ్ యూనిక్ అనమాట. అలా. సో ప్రెసిడెంట్ ఫంక్షన్స్ ఏంటంటే, ఫంక్షన్స్ బేసికల్గా ప్రెసిడెంట్కి మెయిన్గా ప్రెసిడెంట్ ఏదైనా కొత్త బిల్ పెట్టాలన్నా, ఇప్పుడు పార్లమెంట్లో మనకి ఏదైనా బిల్ పెట్టాలన్నా బోత్ లోక్సభ యాజ్ వెల్ యాజ్ రాజ్యసభ, మనకు ఒకటి ఎలక్టెడ్, ఒకటి నాన్ ఎలక్టెడ్ ఉంటుంది. ఎలక్టెడ్ ఇన్ ద సెన్స్ మనం పబ్లిక్ కలిసి ఎన్నుకుంటారు. మన ఏపీలో 4 ఎంపీస్ని ఎన్నుకున్నారు. నాన్ ఎలక్టెడ్ అంటే జస్ట్ నామినేటెడ్, వాళ్ళు 6 years రాజ్యసభ ఎంపీగా ఉంటారని. బట్ ఏదైనా కూడా అది ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి, ప్రెసిడెంట్ ఆమోదించాలి. ఏదైనా ఆయన ఓకే చేస్తేనే ఏదైనా. ఇప్పుడు ఒక స్టేట్ ఫామ్ అవ్వాలని ఒక స్టేట్కి కూడా ఒక డెఫినేషన్ ఉంటుంది. స్టేట్ అంటే ఏమంటావు, టెరిటరీ, ఆ డెఫినేషన్ పరంగానే ఉంటేనే స్టేట్ అన్నట్టు. లేకపోతే యూనియన్ టెరిటరీ వేరేదని కూడా చెప్పొచ్చు. మనకి ఇండియాలో 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, 28 స్టేట్స్ ఉన్నాయి. సో అలా అన్నమాట. సో ప్రెసిడెంట్కి ఉన్న యూనిక్ పవర్స్, ఫంక్షన్స్ అలా ఉంటాయి. జనరల్గా అయితే ప్రెసిడెంట్ ఎప్పుడైనా సుప్రీంకోర్టు జడ్జిని నామినేట్ చేసేటప్పుడు కానీ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసేటప్పుడు కానీ, అంటే ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు ప్రెసిడెంట్ ఏం చెప్తే ఓత్ టేకింగ్ అప్పుడు ప్రెసిడెంట్ మస్ట్ అండ్ షుడ్. ప్రెసిడెంట్ ముందే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2nd time PM అయినా కూడా ఆయన ఓత్ టేకింగ్ ప్రెసిడెంట్ ముందే జరిగింది. మనకు జనరల్గా చీఫ్ మినిస్టర్స్ ఓత్ టేకింగ్ ఉంటే గవర్నర్ ముందు జరుగుతుంది. సో ప్రెసిడెంట్ ఆమోదించాలి. హీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, హీ విల్ బీ రూలింగ్ ద కంట్రీ అట్లా. సో ఏదైనా అపాయింట్మెంట్స్ విషయంలో కానీ, కొత్తగా ఏదైనా బిల్స్
పార్లమెంట్లో ప్రొడ్యూస్ చేయాలి కానీ ఇలాగే కొన్ని పోరాటాలు జరుగుతుంటాయి. ఇప్పుడు తెలంగాణ స్టేట్ స్ట్రగుల్ చేసి 14 years తర్వాత వచ్చింది. అలాగే ఇంకేదైనా ఉద్యమం జరిగినా, ఇంకేదైనా బిల్ పాస్ చేయాలని, సపోజ్ ఉమెన్ బిల్ ఒకటి ఉంది, సపోజ్ కొన్ని యాక్ట్స్ ఫామ్ అవుతాయి. మనకు నిర్భయ తర్వాత ఒక యాక్ట్ ఫామ్ అయింది, నిర్భయ యాక్ట్ అని. దాని తర్వాత రీసెంట్గా ఇప్పుడు సిఏఏ అని వచ్చింది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని. మా సిటిజన్షిప్ కోసం ఎన్పిఆర్ అని ఒకటి వచ్చింది. ఏదైనా మనం ఈ కంట్రీ నుంచి రిప్రజెంట్ చేయాలంటే వాళ్ళు ఏమన్నారు, ఏదైనా ఒక ప్రూఫ్ చూపిమన్నారు. అది ఆధార్ కార్డ్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, మీరు గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదన్నా ఉన్నా సరే యూ విల్ బీ కన్సిడర్డ్ ఎస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఇది ఇలాంటివి ఏదైనా కొత్తగా తీసుకురావాలి. ఇంతకుముందు ఏంటంటే ఇది ఒక సర్వే, ఎందుకంటే అప్పుడు ఆ టైంలో బార్డర్స్ నుంచి, అది వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏది రికగ్నిషన్ లేదు టు సే దట్ హీఈస్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పడానికి. సో ఇల్లీగల్గా వచ్చి మన కంట్రీలో ఉండలేరు. బికాజ్ ఈ కంట్రీ యొక్క బెనిఫిట్స్ ఏదున్నా కూడా ఇక్కడ సిటిజన్స్ ప్రొవైడ్ చేయాలి. సో ఇలాంటివి ఏదైనా కొత్త యాక్ట్స్ తీసుకురావాలన్నా, కొత్త ఏదైనా చేయాలన్నా, కొత్త బిల్ పాస్ చేయాలన్నా, ఏదైనా స్ట్రగుల్ చేసి ఒక స్టేట్కి ఇవ్వాలన్నా, ఇంకేదైనా పర్మిషన్ ఇవ్వాలన్నా, ఒక జడ్జెస్ని సుప్రీంకోర్టులో కానీ, ఒక ప్రైమ్ మినిస్టర్ని కానీ, లేకపోతే ఇంకేమన్నా అపాయింట్మెంట్స్ ఆఫ్ అటార్నీ జనరల్స్, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇలా వగేరా చెప్పుకుంటూ పోతే ఏదైనా కూడా ప్రెసిడెంట్ ఒక ఆమోదం పొందిన తర్వాతే అమలుకి వచ్చి యాక్ట్ అవి యూజ్ వస్తుంది. హీ మే డూ ఏ స్మాల్ సిగ్నేచర్, బట్ దట్ సిగ్నేచర్ వాల్యూస్, అది వ్యాలిడిటీ ఎప్పటికీ ఉంటుంది. మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ గారు అయ్యారు. ఆ టైంలోనే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పుడే మన అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఉండి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 26 November 1949 రోజు ఇస్తే అది 1953 నుంచి రిపబ్లిక్ అయ్యి అప్పటి నుంచి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. ఈ మధ్యలో టైం అంబేద్కర్ గారు ఇచ్చినప్పటి నుంచి మళ్ళీ 53కి టైం బట్టి, బికాస్ ఇట్ హ్యాస్ టు కాస్ సమ్ స్టేజెస్, అలా వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయింది. సో ప్రెసిడెంట్ ఆమోదం పొందిన ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు బీ ఇంప్లిమెంటెడ్, బట్ హీ ఈజ్ ద అల్టిమేట్ సుప్రీం పవర్ ఇన్ కంట్రీ. యాక్ట్స్ బిల్స్ పాస్ చేయడానికి ఇవన్నిటికీ కంపల్సరీ ప్రెసిడెంట్ ఉండాలంటారా? ఈవెన్ మనీ బిల్స్ అయినా కూడా, మనీకి సంబంధించి అయినా ప్రెసిడెంట్ని ఉల్లంఘించలేదు. మనం ఇందా చెప్పుకున్నట్టు హీ ఈజ్ ద సుప్రీం మోస్ట్ పవర్ ఇన్ ద కంట్రీ. ఏమైనా మనీ బిల్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఏదైనా ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ దేనికైనా ప్రొవైడ్ చేస్తుంది. మన కాన్స్టిట్యూషన్ పరంగా ఇప్పుడు మనకు ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల మనకు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా మామూలు సిటిజన్స్ ఒక ల్యాండ్ పర్చేస్ చేసుకోవచ్చు, అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ ఒకప్పుడు మూవీ షూటింగ్స్ కూడా కష్టమయ్యేది జమ్మూ అండ్ కాశ్మీర్లో. నౌ పీపుల్ క్యాన్ గో అండ్ టేక్ మూవీస్ ఆఫ్టర్ దిస్ కరోనా, ఇఫ్ దే వాంట్ దే కెన్ గో అండ్ డూ ఇట్. ఎందుకంటే ఆ ఫ్రీడము, ఆ ఫ్లెక్సిబిలిటీ వచ్చింది మనకు. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల, 35 రద్దు చేయడం వల్ల. కానీ ఇవన్నీ కూడా మనకు ప్రెసిడెంట్ గారు చెప్పింది దాని పరంగానే ఉంటుంది. ఏది చేసినా కూడా మనకు మనీ బిల్స్ అనే కాకుండా వేరే కొత్తగా ఏదైనా తీసుకురావాలన్నా, సపోజ్ ఎక్కడన్నా ప్రైమ్ మినిస్టర్ గారు ఒక టైంలో రాజీవ్ గాంధీ గారు కాలం చేశారు, ఆ టైంలో ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, మళ్ళీ అప్పుడు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేయాలి. ఎమర్జెన్సీలో కొత్తగా ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా చేయాలంటే అప్పటికప్పుడు మరి ఎలక్షన్స్ ఏం పెట్టరు. అప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిలాగా ఆపద్ధర్మ ప్రధానమంత్రి ఆ టైంలో చేయాలంటే మరి ప్రెసిడెంట్ గారు ముందే మనము ఓవర్టేకింగ్ చేశారు అప్పుడున్న ప్రెసిడెంట్ పరంగా. సో ఈ మనీ బిల్స్ అని కాదు, కొత్తగా ఏదైనా ప్రొడ్యూస్ చేయాలన్నా, కొత్తగా ఒక ఆర్టికల్ ముందు తీసుకెళ్లాలన్నా, ఒక పార్లమెంటరీ బిల్ పాస్ చేయాలన్నా, కొత్తగా అమెండ్మెంట్స్, ఇప్పుడు ఇంకా స్ట్రగుల్ చాలా విషయాల్లో ఉంది మన కంట్రీలో. అది ఇటు వెలుగులోకి వస్తున్నాయి, కొత్త యాక్ట్స్ వస్తాయి, ఫర్దర్ కూడా వెళ్తాయి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ అంటే 1934లో యాక్ట్ ఫామ్ అయింది. అలా ఏదైనా కూడా కొత్తగా రావాలి అంటే మాత్రం ప్రెసిడెంట్ గారు ఆమోదం జరగకుండా, ప్రెసిడెంట్ గారికి తెలియకుండా కంట్రీలో జరిగేది ఏది ఉండదు. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ పరంగా చూస్తే మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ మనకు రిజర్వేషన్స్ ఎలా పెట్టాలి, ఏ శాఖలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి, అది యాక్చువల్గా రిజర్వేషన్స్ కూడా ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అప్పుడున్న పరిస్థితులను బట్టి డిసైడ్ చేయండి అని అంబేద్కర్ గారు కూడా చెప్పారు. సో దేనికి ఎంత ప్రొవైడ్ చేయాలి, ఒక కంపెనీస్ పెట్టుకున్నా కూడా, ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయాలన్నా కూడా ఎవరెవరు ఎలిజిబుల్, దానికి ల్యాండ్ అలొకేషన్ ఉంటుంది, పర్మిషన్ ఉంటుంది. సపోజ్ మనకు ఇండస్ట్రీస్ పెట్టుకున్నారనుకోండి, పొల్యూషన్ కూడా రావచ్చు, అది సిటీలో పెట్టడానికి లేదు, అవుట్స్కర్ట్స్లో పెట్టడానికి ఉంది. ఇదంతా కూడా మన కాన్స్టిట్యూషన్లో ఉంటుంది, స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇవి ఏదైనా కూడా మరి ఉల్లంఘించడానికి లేదు. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ వెళ్ళాలి. అండ్ ప్రెసిడెంట్ యొక్క ఆమోదం కూడా కంపల్సరీ. అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తెలియకుండా జరిగేది ఏం లేదు. సో ఆయన చూసి ఒక సైన్ చేసేస్తే కానీ ఫర్దర్గా మూవ్ కాదు. అట్లా నిర్భయ కేసులో కూడా ఉరి తీసేందుకు ప్రెసిడెంట్ పర్మిషన్ ఉండాలంటారు. ఇప్పుడు ఎట్లా అంటే ఆ టైంలో ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ పరంగా కొన్ని మనకు ఉన్నాయి అన్నమాట. ఎంతైనా ప్రతి ఒక్కరు సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి ఈవెన్ జైల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఎప్పటికప్పుడు ఫుడ్ అలొకేషన్ కంపల్సరీ ఉండాలి. టైంకి వాళ్ళకి ఫుడ్ ఉండాలి, కొంత వర్క్ ఉండాలి.
ఏంటంటే వాళ్ళకి వేరే వాళ్ళ డిఫరెన్స్, వాళ్ళ సొసైటీలో అందరూ ఉన్నాగా ఫ్రీడమ్ ఉండదు అంతే. జాబ్స్ కానీ ఏది కానీ చేయలేరు జైల్లో ఉన్నప్పుడు. ఆ జైల్లో ఉన్న వ్యక్తులకు కూడా ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ పరంగా కూడా వాళ్ళకి ఫుడ్ కానీ, వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ ప్రాపర్ కేర్ తీసుకోవాలి. నేను మొన్న చూస్తున్నాము, కరోనా వల్ల జైలుకి వెళ్ళినా కూడా చూడట్లేదు అది అని ఇష్యూస్ వస్తున్నాయి. కానీ వాళ్ళ హెల్త్ ప్రాపర్గా ఉండాలి. అట్లా డెత్ సెంటెన్స్ కూడా ఎక్సెప్షన్ కేసెస్ తప్ప డెత్ సెంటెన్స్ అని లేదు. డెత్ సెంటెన్స్ ముందు వాళ్ళు భిక్ష కోరుకోవచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అప్లై చేయొచ్చు. కొన్ని కేసెస్లో జరిగాయి, కాకపోతే అది కూడా రద్దు చేశారు. కొన్ని కేసెస్లో ఇచ్చారు. కొన్ని ఎక్సెప్షన్ కేసు ఉంటే అక్కడ ఇస్తారనమాట. ఎప్పుడైనా డెత్ సెంటెన్స్ అనేది వెరీ రేర్, ఎందుకంటే ఏ ఆప్షన్ లేనప్పుడు డెత్ సెంటెన్స్ అనమాట. దానికి కూడా మనకు క్షమాభిక్షకి ఒక ప్రొవిజన్ ఉంది. ఆ పర్సన్ ఎంతైనా ఇండియన్ సిటిజన్ కాబట్టి హీ మే అప్లై. ఆ టైంలో ఒక ధనంజయ్ అనే విషయాలు ఇందాక మనం అనుకున్నట్టు ప్రెసిడెంట్కి అప్లై చేశారు, కానీ అబ్దుల్ కలాం గారు ఆమోదించలేదు, ఎందుకంటే ఆ యాక్టర్ అంతా క్రూయల్గా ఉంది. సో డెత్ సెంటెన్స్ ఇచ్చారు. సో ఏదైనా ఈవెన్ జైల్లో ఉన్న వాళ్ళకి టైంకి ఫుడ్, వాళ్ళ హెల్త్ ఇవన్నీ చూసుకోవడానికి కూడా కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ ఇచ్చింది. వాళ్ళకి ఏంటంటే కొన్ని విషయాలు సమాజంగా ఇప్పుడు అంటారు క్రిమినల్స్ ఆర్ నాట్ బార్న్, దే ఆర్ మేడ్ బై ద సరౌండింగ్స్ అని. సో అందులో కూడా ప్రవర్తన మారిన వాళ్ళకి మన ఆగస్ట్ 15th, జనవరి 26th రోజు వాళ్ళని జైలు నుంచి రిలీజ్ కూడా చేశారు. అంటే ఇవన్నీ జరగాలంటే కూడా ఏదైనా అథారిటీ కాన్స్టిట్యూషన్ డిసైడ్ చేస్తుంది, దానికి ప్రెసిడెంట్ ఆమోదం పొందుతుందన్నమాట. సో అలా ఉంటుంది సిచ్యువేషన్. సుప్రీంకోర్టులో జడ్జి ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా మన కాన్స్టిట్యూషన్ని ఉల్లంఘించి తీసుకోవడానికి లేదు. అవన్నీ ప్రొవిజన్స్ ఉంటాయి. మన స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి జాబ్స్, బిజినెస్ వరకు, ఎంటర్ప్రెనర్షిప్, ఏదైనా కొత్త స్టేట్ ఫామ్ అవ్వాలన్నా, ఏదైనా బిల్ పాస్ అవ్వాలన్నా, పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ రెండిట్లో పాస్ అయితేనే మనకు బిల్లు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ లోక్సభ, రాజ్యసభ రెండిట్లో ఆమోదం పొందింది. స్పీకర్ రెండింటికి ఓకే చేశారు అప్పుడు. అలా ఏదైనా కూడా ముందుకు రావాలన్నా, ఒక పెద్ద పెద్ద వ్యక్తుల్ని అపాయింట్ చేయాలన్నా, ఇవన్నీ కాన్స్టిట్యూషన్ పరంగా ప్రెసిడెంట్ చేతిలో ఉంటాయి. అలా. సో ఆయిషా కేసు మీరు వినే ఉంటారు. అవునండి. సో ఆయిషా కేసులో సత్యం రాంబాబుని అరెస్ట్ చేశారు. సో తర్వాత తను నిందితుడు కాదని 7.5 years తర్వాత తనని రిలీజ్ చేశారు. సో దీనికి ప్రెసిడెంట్కి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే ఏదైనా మనకు ఐ విట్నెసెస్ కానీ, మనకు ఒక కేసులో జరిగినప్పుడు కానీ జనరల్గా ఇన్వెస్టిగేషన్ అనేది అందుకే జరుగుతుంది. ఇప్పుడు మనకి ఏదో మూవీస్లో చూపిస్తున్నట్టు సమ్వన్ విల్ బి కిల్డ్, వాళ్ళు ఎవరో వచ్చి చూస్తుంటారు, వాళ్ళకి తెలియదు ఆ టైంకి, బట్ చూసే వ్యక్తుల్లో తను చేసినట్టు అనుకుంటారు. సో అందుకనే ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసి దానికి విట్నెస్ సాక్ష్యాలు ఉండాలి. మన కోర్టులో ఏదైనా సాక్ష్యం లేకుండా ప్రొవిజన్ ఉండదు. ఈవెన్ ఆ సాక్ష్యాలు ఈమెయిల్ ఉండొచ్చు, వాట్సాప్ ఉండొచ్చు, ఫేస్బుక్, ఇవాళ ప్రతి ఒక్కటి కూడా సాక్ష్యం. ఒక ఫోటో, డాక్యుమెంటరీ కాదు, ప్రతి ఒక్కటి ప్రూఫ్ కింద ఐ విట్నెస్ కూడా ఉండాలి. వాళ్ళకు దొరికిన ఆధారాలు బట్టి, ఈవెన్ ఆయిషా కేసు అని కాకుండా ఇంతకుముందు సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు మళ్ళీ అరుషి మర్డర్ కేసులో కూడా అంతే జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ బట్టి చూస్తే వాళ్ళ పేరెంట్స్ని నిందించారు, లాస్ట్కి వాళ్ళే జైలుకి వెళ్ళారు. సో ఎందుకంటే మనకు ఉన్న విట్నెస్లు బట్టి, సాక్ష్యాధారాలను బట్టి అది ఎన్నోసార్లు మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకొని, ఎందుకంటే ఎవరు బిలీవ్ కూడా చేయలేరు, చేస్తే అల్టిమేట్గా అదే ఉంది. సో ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ముందు అక్కడ సాక్ష్యాలు, ప్రూఫ్లు, ఐ విట్నెస్ అన్నీ ఇంపార్టెంట్. అది ఆయన చూసి ఓకే చేశారంటే ఇక అదే ప్రూఫ్ అన్నట్టు, దాని పరంగా డెసిషన్ తీసుకుంటారు కోర్టు అయినా ఎవరైనా. అతను నిందితుడు కాదు కదా అసలు. నిందితుడు కాకపోవచ్చు, కొన్ని కేసెస్లో మన కంట్రీ ఉన్న ఫ్రీడమ్కి వేరే వాళ్ళని కూడా చేస్తారు. కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే యాక్చువల్ నిందితుడు వేరే వాళ్ళు ఉంటారు, ఓకే, వీళ్ళు ఓకే చేసుకుంటారు, మీ ఫ్యామిలీతో సెట్ చేసేస్తాము, మీరు ఓకే లొంగిపోతే మేము చూసుకుంటామని, అట్లాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కొన్ని కేసెస్లో అక్కడ ఉన్న విట్నెస్ బట్టి అమాయకులు కూడా పట్టుబడతారు. అది దానివల్ల ఈ కేసులో 7 years తర్వాత తెలిసింది హీ ఈజ్ నాట్ ద విక్టిమ్ అని చెప్పేసి. కొన్ని కేసెస్లో జరుగుతున్నాయి అలా, ఇట్స్ అప్ టు దేర్ ఫేట్ అట్లా. సో థ్యాంక్ యూ సార్. ఇది వాటి మన స్పెషల్ డిబేట్. మళ్ళీ మరో స్పెషల్ డిబేట్లో కలుస్తాం. అంతవరకు మాస్టర్ కీ టీవీ చూస్తూనే ఉండండి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.